సీఎం సహానిధి పేద ప్రజలకు ఒక వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని కోటాల గార్డెన్స్ లో వివిధ మండలాలకు చెందిన 243 మంది లబ్ధిదారులకు సీఎం సహానిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో 4500 ఇళ్ల నిర్మాణం జరిగాయని, అనునిత్యం జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. వావిలాల లింగం గోత్రాల కాలనీ నమస్కారం అమ్మ. నెక్స్ట్ 22వ వార్డు 22వ వార్డు నాయకులు కౌన్సిలర్లు కుమారి దివ్యాశ్రీ 25వ వార్డు గంగాధర్ ఆర్ వెంకటేష్ టి లలిత ఎస్ రాజేందర్ నక్షత్ర ఎం నారాయణ ఇంకా వార్డు సమీనా సుమయ్య జుబిన్ సమీనా మీరందరూ కూడా నన్ను గెలిపించారు. మరి చాలా కారణాలు ఉండే ప్రధానమైన కారణం జగిత్యాల అభివృద్ధి నియోజకవర్గం. ఇంకా దాంట్లో కొంత ఒక లక్ష్యం 4520 ఇళ్ళు రాష్ట్రంలో ఎక్కడ కట్టలేని అప్పుడు కష్టమో నష్టమో కట్టించినాం. మరి వాటిని పూర్తి చేసి 2 నెలల్లో పంపించాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎట్లయితే మాట్లాడి ఈ చెక్కులు తీసుకొచ్చినామో కోట్లాది రూపాయల నిధులు ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకొచ్చాం. మీరు ఒక్కసారి ఆ సరస్వతి గుట్ట ఎక్కి చూడండి. జగిత్యాల పట్టణంలో అతిపెద్ద నీళ్ళ ట్యాంక్ ఇప్పుడు అక్కడే నిర్మాణం అవుతున్నది. 14 లక్షల లీటర్ల నీళ్ళ ట్యాంక్, పైప్ లైన్ వాడుతున్నారు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పడ్డాయి. ఒక 2000 ఇళ్లకు మోర్లు అయినాయి, ఇంకా 2000 ఇళ్లకు కావాలి. రేపు 20 తారీఖు 21 తారీఖు అవి కూడా మొదలు చేసి తొందరగా దాదాపు 4520 ఇళ్ళు, ఒక్కొక్క ఇంట్లో 4 ఎకరాలు పాత ఇంద్రమ్మ ఇళ్ళు, ఆ ఇంద్రమ్మ కాలనీ అటు కూడా 40 పైపులు వేసి దగ్గర 20,000 మంది అక్కడ ఉండే విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అట్లనే ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇక్కడ మార్కెటింగ్ ఓపెన్ కాలేదు చేసుకోవాలి, రైతు బజార్ చేసాం, పార్కులు చేసాం, కొన్ని రోడ్లు పెద్దవి చేసాం, మన చుట్టుపక్కల కూడా మంచిగా చేసుకున్నాం. పక్కన అంబారిపేట కాడ మా గంగారెడ్డి అబ్బాయి తమ్ముడు ఎక్కడా లేని విధంగా ఈయన అంబారిపేట పుట్ట కనబడుతుంది. బ్రహ్మాండమైన అడవి డెవలప్ చేస్తున్నాం. అక్కడ పోయి మీరు మంచిగా కూర్చోవచ్చు, మంచిగా నీడున్నది. అక్కడ ఎక్కి చూస్తే జగిత్యాల చుట్టుపక్కల ఒక 1000 ఎకరాల అడవి కనబడుతుంది. అడవులు పోయి వాతావరణంలో మార్పు, అడవులు రక్షించుకోవాలి. అట్లా మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాం. దగ్గరే రైల్వే స్టేషన్కి దగ్గర ఇంటర్నేషనల్ గుట్టకు వాటి గంగబాధ ఉంటుంది. మరి అట్లా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇవన్నీ పూర్తి చేయడానికి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి ఇప్పుడు ముందుతున్నాం. కొంత ఆలస్యమైన మీరందరూ ఉన్నందుకు నాకు సంతోషం. ఈ రకంగా సేవ చేసే అవకాశాన్ని మీరు కల్పించినందుకు, మీరు ఎవరో ఒక మా నాయకుల ద్వారా చేశారు. వేదిక పైన పేరున మా ప్రతి
నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సబ్కు శుక్రియా అదా కడతాం.